Good morning, everybody. Good morning, sir. Good morning. లాస్ట్ క్లాస్లో కాన్సనెంట్స్ చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం ఓవల్స్ చెప్పుకుందాం. సో ఓవల్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా. ఓవల్స్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై ఓవల్స్? అంటే ఈ స్పీచ్ ఆర్గాన్స్లో ఏ పార్టును తగలకుండా గాలి ఫ్రీగా బయటకు వస్తే గన అట్లా వచ్చే సౌండ్ని మనము ఓవల్స్ అనేది అంటాం. ఓకే, గాలి ఫ్రీగా బయట వస్తుంది, తర్వాత ఎక్కడ అబ్స్టకల్స్ అనేవి ఉండవు అన్నట్టు, వాటిని ఓవల్స్ అనేది చెప్పుకున్నాం. సో ఒకసారి చూద్దాం, ఇది టెక్స్ట్ బుక్లో ఏముందో. మళ్ళీ మనం పీపీటీ కూడా తయారు చేసాము, పీపీటీ కూడా చెప్పుకుందాం. ఓకే, కొద్దిగా అందరూ మ్యూట్ చేసుకోండి. యా, చూడండి. There are 5 letters that represent vowels in English alphabet. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 26 లెటర్స్ని మనము ఆల్ఫాబెట్ అనేది చెప్పుకుంటాము. వీటిలో 5 ఆల్ఫాబెట్ రిప్రజెంట్ ఓవల్ సౌండ్స్. 5 ఆల్ఫాబెట్ రిప్రజెంట్ ఓవల్ సౌండ్స్. అవి ఏంటి అంటే AEIOU. హౌఎవర్, there is no one-to-one correspondence between the English alphabet and the sounds of the language. అయితే ఇది కూడా మనం చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మనకు తెలుగులో 56 అక్షరాలు ఉంటే సౌండ్స్ కూడా 56 ఉన్నాయి. బట్ ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటే సౌండ్స్ మాత్రము 44 ఉన్నాయి, 44 ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందిరా అంటే మనకు ఒక అక్షరము 2-3 సౌండ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు మనకు AEIOU అనేటివి 5 ఓవల్ ఆల్ఫాబెట్ అయినప్పటికీ కూడా ఓవల్ సౌండ్స్ మాత్రము 20 ఓవల్ సౌండ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 20 ఓవల్ సౌండ్స్. ఇంగ్లీష్ హ్యాస్ 20 ఓవల్ సౌండ్స్ ఉన్నాయి. ఆఫ్ దీస్, ఎస్, ఆఫ్ దీస్ తెలుగులో ఎన్ని ఉన్నాయి ఓవల్స్? 56 ఓవల్స్, కాన్స్టెంట్స్ రెండు కలిపి. ఓవల్స్ ఎన్ని ఉన్నాయి? నాకు కూడా తెలియదు. 56. టోటల్ కాదమ్మా, ఓవల్స్ అంటే అచ్చులు ఎన్ని ఉన్నాయి? 5 is Anabium. ఆ ఆ ఇ ఈ ఉ ఏ ఏ ఐ ఓ ఔ అం అహ సుమారు 14 ఉన్నాయి. అంతేనా? 14 కరెక్టేనా? ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ వెరీ షూర్. 13 అనుకుంటా. 13 అనుకుంటావా? ఓకే, 13 16 ఓకే, 13 14 15 16 ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో 20 ఓవల్ సౌండ్స్ ఉన్నాయి. అంటే తెలుగు కంటే ఇంగ్లీష్లో ఎక్కువ ఓవల్స్ ఉన్నాయి. తెలుగు కంటే ఇంగ్లీష్లో ఎక్కువ ఓవల్స్ ఉన్నాయి. ఈ 20 ఓవల్స్ని మనము 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అవేంటివరా అంటే ప్యూర్ ఓవల్స్ అండ్ మోనోఫ్థాంగ్స్. ప్యూర్ ఓవల్స్ అంటే ఏమన్నా అంటే అవి సింగిల్ సౌండ్ అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూసుకున్నాం అనుకోండి, ఆ ఆ ఈ ఈ ఏ ఏ. అయితే ఐ చూడండి, ఐ అన్నప్పుడు ఏమవుతారంటే 2 రకాల ఓవల్స్ ఉన్నాయి దాంట్లో. ఆ ఈ ఈ రెండు కలిపితే ఐ అయింది అన్నట్టు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా 2 ఓవల్స్ కలిపి ఒక ఓవల్గా మాట్లాడితే దాన్ని డిఫ్థాంగ్ అంటారు. ఏమంటారు? డిఫ్థాంగ్. ప్యూర్ ఓవల్స్నే మోనోఫ్థాంగ్ అని కూడా అంటారు. మోనో అంటే ఒకే సౌండ్, డిఫ్థాంగ్స్ అంటే 2 సౌండ్లు. కొన్ని ఆఫ్రికన్ భాషల్లో ట్రిఫ్థాంగ్స్ కూడా ఉంటాయట. ట్రిఫ్థాంగ్స్ అంటే 3 ఓవల్ సౌండ్స్ కలిపి ఒకే సౌండ్గా మాట్లాడితే దాన్ని ట్రిఫ్థాంగ్స్ అంటాము. మన ఇండియన్ లాంగ్వేజెస్లో ట్రిఫ్థాంగ్స్ అనేటివి లేనేలేవు. మన ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి, డిఫ్థాంగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూడండి, మోనోఫ్థాంగ్స్ అంటే ఆ ఆ ఈ ఈ ఉ ఏ ఏ ఇవన్నీ మోనోఫ్థాంగ్స్. బట్ ఐ మళ్ళా ఓ కూడా మోనోఫ్థాంగే. ఔ, ఓకే, ఐ ఔ అం అహ, వీటిని 4టిని డిఫ్థాంగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రకాల సౌండ్స్ ఉన్నాయి, 2 రకాల సౌండ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని డిఫ్థాంగ్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇంగ్లీష్కి వచ్చేందుకు మనకు 12 ప్యూర్ ఓవల్స్ ఉన్నాయి. 12 ప్యూర్ ఓవల్స్ అంటే 12 మోనోఫ్థాంగ్స్,
కొద్దిగా మ్యూట్ చేసి పెట్టుకోండి బాబు, ఎవరో సంబడి. I can find out who is this. Rakshita. Okay. సో 12 మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి, 8 డిఫ్థాంగ్స్ ఉన్నాయి. ఇంకా కొద్దిగా ముందుకు పోతే మనకు తెలుస్తాయి ఇంతకీ మోనోఫ్థాంగ్స్ అంటే ఏంటి, డిఫ్థాంగ్స్ అనేటివి. వెన్ వీ గో డీపర్ వీ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఏ మోనోఫ్థాంగ్ ఈజ్ ఎ వోవల్ విచ్ కంటైన్స్ ఎ సింగిల్ సౌండ్ విత్ ఇన్ ఏ సిలబుల్. సింగిల్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో చెప్పుకున్నాం ఆ ఈ ఇవన్నీ ఒకే సౌండ్ ఉన్నాడు, వీటిని మనం మోనోఫ్థాంగ్స్ అంటాం. ఇంగ్లీష్ హ్యాస్ 12 సచ్ ప్యూర్ వోవల్స్. ఇంగ్లీష్లో మొత్తము 12 అటువంటి మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ బిలో టుగెదర్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ వర్డ్ దే అపియర్ ఇన్. Fill in the third column by writing 3 words of your own for each pure vowel sound. Pronounce each sound aloud in class. Your teacher will help you. సో ఇక్కడ చాలా తక్కువ ఇచ్చాడు మనకు, జస్ట్ చూద్దాం ఇవి. వీటి ఫస్ట్ మనం ఈ చాప్టర్లో అంటే సెకండ్ లెసన్లో ఓన్లీ మోనోఫ్థాంగ్స్ మాత్రమే నేర్చుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ డిఫ్థాంగ్స్ అనేది నెక్స్ట్ లెసన్లో అంటే ఇది అయిపోయిన తర్వాత మనం నేర్చుకుంటాం. సో ఈ 12 మోనోఫ్థాంగ్స్ ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఈ సింబల్స్ చూడండి, సింబల్స్ నేర్చుకోవాలి మీరు. ఇది ఐ కదా మామూలుగా, క్యాపిటల్ ఐ, కానీ ఇది పలికేటప్పుడు ఎలా పలుకుతామంటే ఈ. సో మనకు తెలుగులో అయితే మొదటి అచ్చు ఆ ఉంది, కానీ ఇంగ్లీష్లో మొదటి అచ్చు ఈ. ఇది ఈ 2 చుక్కలు పెడితే దీర్ఘం, లాంగ్ ఓవల్ అన్నాడు. ఇది షార్ట్ ఓవల్, ఇది లాంగ్ ఓవల్. తెలుగులో కూడా షార్ట్ ఓవల్స్ లాంగ్ ఓవల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ అనేది షార్ట్ ఓవల్ అయితే ఆ అనేది లాంగ్ ఓవల్. సేమ్ ఆ రెండు ఒకటే, కాకపోతే ఆ అనేది కొద్దిసేపు పలుకుతాం, ఆ అనేది కొద్దిగా ఎక్కువసేపు పలుకుతాం, దాని లాంగ్. అదేవిధంగా ఈ అనేది షార్ట్ ఓవల్, ఈ అనేది లాంగ్ ఓవల్. అదేవిధంగా ఊ, ఓకే, ఏ ఇట్లా షార్ట్ ఓవల్స్ లాంగ్ ఓవల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా షార్ట్ ఓవల్స్ లాంగ్ ఓవల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది షార్ట్ ఓవల్ అయితే ఈ అనేది లాంగ్ ఓవల్. నెక్స్ట్ ఊ అనేది షార్ట్ ఓవల్. ఇది చూడు, ఊ అంటే యూ రాయాలి, నాట్ యూ అని చదవకూడదు, ఊ అనాలి. అదేవిధంగా ఐ అని చదవకూడదు, ఈ అనాలి, ఈ అనాలి. ఊ తర్వాత ఊ, ఇది ఓ. చూడండి, ఇది తెలుగులో లేదు ఈ సౌండ్, కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఓకే, ఇది ఎలా పలుకుతామంటే ఓ, నాట్ ఆ, ఓ. ఇది ఓ, ఇది ఓ. మన తెలుగులో కొద్దిగా వేరియేషన్ ఉంది. తెలుగులో అయితే ఓ అంటాము, ఇది ఓ కాదు, ఓ. నెక్స్ట్ ఏ, ఇది ఏ తెలుగులో కూడా ఉంది మనకు, ఇది ఈ కాదు, ఏ అనాలి. ఇది వచ్చి షార్టెస్ట్ అన్నట్టు, ఏలో నెక్స్ట్ ఇది ఆ. ఇది వచ్చి చూడండి, ఇది ఎలా ఉందో సింబల్ ఆ. ఇది అ, ఇది ఆ. ఇది ఫస్ట్ తెలుగులో ఆ లక్కన అన్నట్టు, ఆ. ఈ పదాలు చూసామంటే మనకు కొద్దిగా అర్థమవుతుంది. ఈ హిట్, ఈ ఎలా రాయాలా, హిట్. దీన్ని మనం ట్రాన్స్క్రైబ్ చేసామంటే ఇలా రాయొచ్చు అన్నాడు, హ ఈ ట, హిట్. నెక్స్ట్ ఫీల్, ఈ. నెక్స్ట్ బుక్, ఉ. ఫుడ్, మనం ఫుడ్ అంటాం, ఫుడ్ అనకూడదు, ఫుడ్ అనాలి. అనాలే ఫుడ్ అనాలి. నెక్స్ట్ కాట్, టోల్, కాట్ టోల్. ఎగ్, బౌట్, ఇది అంతే, ఇది బౌట్. ఎర్త్, తా, ఇది తా అనేది చూడండి, నాలుగు బయటికి రావాల, ఎర్త్. యాపిల్. నెక్స్ట్ ఇది మడ్, ఇది వచ్చి కామ్. ఓకే, దీంతో మనం ఈ 12 వొవల్స్ కొద్దిగా తెలుసుకున్నాం, బట్ ఇది సరిపోదు. మీకు అందుకే ఒక పీపీటీ కూడా తయారు చేశాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, సేమ్ అదే విషయాలే మనం ఇక్కడ చెప్పుకున్నాము. ఓకే, ఎవ్రీ లాంగ్వేజ్ యూజెస్ ఇది ఐపీఐ సింబల్స్, ఇదంతా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. విల్ కమ్ టు వోవల్ సౌండ్స్. ద టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ వోవల్స్: మోనోఫ్థాంగ్స్, డిఫ్థాంగ్స్. మోనోఫ్థాంగ్స్ 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు మనం, మోనోఫ్థాంగ్స్గా, డిఫ్థాంగ్స్గా డివైడ్ చేయొచ్చు. ఓకే, మోనోఫ్థాంగ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్యూర్ వోవల్. దీన్నే ప్యూర్ వోవల్ అని కూడా అంటాం మనము. ఇట్ ఈస్ ఎ ప్యూర్ వోవల్ సౌండ్, వన్ హూస్ ఆర్టికులేషన్ అట్ బోత్ బిగినింగ్ అండ్ ఎండ్ ఈస్ రిలేటివ్లీ ఫిక్స్డ్.
ఇది ఫిక్స్డ్ అంట. లాంగ్ ఇది వేరే మూమెంట్ ఉండదు అంట. నాలుక కదలిక అనేది ఉండదు, అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దెర్ ఈస్ నో మూమెంట్. బట్ ఐ అనండి, ఐ ఐ అన్నప్పుడు చూడండి మన పెదాలు దగ్గరకు వస్తున్నాయి. ఐ, ఔ, ఔ, ఓకే, ఏ, ఇవన్నీ ఇంగ్లీష్లో, తెలుగులో లేవు ఇవి. ఓకే, ఏ, ఐ. సో నాలుక కదులుతుంది, నోరు కూడా కదులుతుంది. ఇలా కదిలితే గన వీటిని డిఫ్థాంగ్స్ అంటారు. కదలకుండా ఒకటే ప్లేస్లో ఫిక్స్గా ఉంటే దాన్ని ప్యూర్ వోవల్స్ అంటారు, మోనోఫ్థాంగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ, ఈ, ఉ, ఊ, ఏ, ఏ, ఇట్లా అన్నట్టు. ఓకే, at both beginning and end is relatively fixed and which doesn't glide up or down towards a new position or articulation. Glide అంటే కదలిక, జారడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ అన్నాం అనుకోండి, మన నోట్లో కొద్దిగా ఈ నాలుక పై నుంచి కిందికి వస్తుంది. ఐ, ఓ, ఐ, ఏ, ఇలా ఏడవ తన కదలిక అనేది ఉంటుంది. బిగినింగ్ అండ్ ఎండ్ అంటే సౌండ్ స్టార్ట్ అయినప్పుడు, సౌండ్ ఎండ్ అయినప్పుడు కదలిక మారిపోతుంది, పొజిషన్ మారిపోతుంది. బట్ ప్యూర్ వోవల్స్లో, మోనోఫ్థాంగ్స్లో సౌండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు నోట్లో ఎటువంటి కదలిక ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ, నో నో కదలిక. ఆ, ఎంతసేపు అన్నా చెప్పండి, నోట్లో లోపల ఎటువంటి కదలిక ఉండదు. ఈ, ఊ, ఏ, ఇవన్నీ కూడా. ఓకే, సో ఎటువంటి కదలిక లేకుండా ఫిక్స్గా ఉంటే కనుక దాన్ని మోనోఫ్థాంగ్స్ అంటారు. ఇంగ్లీష్ హ్యాస్ 12 మోనోఫ్థాంగ్స్. ఇంగ్లీష్లో మొత్తం మనకు 12 మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి, 12 మోనోఫ్థాంగ్స్ ఉన్నాయి. అవి ఏంటివి అనేది మనం ఇప్పుడే బ్రీఫ్గా తెలుసుకున్నాం. ఇక డిఫ్థాంగ్స్కి వస్తే ఈ రెండింటి డిఫరెన్సెస్ మీకు ఈజీగా అర్థమైతే కనుక ఈ మొత్తం ప్రొనౌన్సియేషన్ అనేది, ఈ లెసన్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. డిఫ్థాంగ్స్ లిటరల్లీ మీన్ డబుల్ సౌండ్. డై, డై అంటే రెండు అని. ఓకే, డై అంటే రెండు, మోనో అంటే ఒకటి, డై అంటే రెండు, థాంగ్స్, థాంగ్స్ అంటే సౌండ్ అని, డబుల్ సౌండ్. సో డిఫ్థాంగ్స్ అంటే డబుల్ సౌండ్ ఆర్ డబుల్ టోన్, ఆల్సో నోన్ యాజ్ గ్లైడింగ్ వోవల్. గ్లైడింగ్, గ్లైడింగ్ అంటే గ్లైడర్స్ అంటే గాల్లో తేలుకుంటూ వస్తాయి కదా, అదేవిధంగా లోపల మన నాలుక పైనుంచి ఇలా కిందికో లేకపోతే ఇలా పక్కకో అలా ఇలా కదులుతుంది అన్నట్టు. ఓకే, దాన్నే గ్లైడ్స్ అని కూడా అంటాం. ఏమంటాము? గ్లైడింగ్ ఓవల్స్ అంటాము, లేకపోతే డబుల్ టోన్ అంటాము, డబుల్ సౌండ్ అంటాము, డిఫ్థాంగ్స్ అంటాము, రకరకాల పేర్లతో పిలుస్తాం. ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ అడ్జసెంట్ ఓవల్ సౌండ్స్. మరి పూర్తిగా ఇప్పుడు డిఫరెంట్గా పలకలేం, కానీ పక్కనే ఆ, ఈ రెండు పక్కనే ఉన్నాయి. ఆ ఈని కలిపితే ఏమవుతుంది? ఐ. ఓకే, ఆ, ఊ, ఔ, ఏ, ఈ, ఐ, ఏ ప్లస్ ఈ, ఐ, ఏ ప్లస్ ఈ, ఈ, ఏ. ఓకే, ఇలా రెండు సౌండ్స్ను కలపడం వల్ల వచ్చేటటువంటి కొత్త రకమైన సౌండ్నే మనం డిఫ్థాంగ్ అని అంటాము. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ ఓవల్. ఎందుకంటే ఇక్కడ కదులుతుంది కానీ ఏ పార్ట్ని టచ్ చేయదు. ఓకే, టచ్ అనేది కాదు. కాన్సనెంట్స్లో అయితే టచ్ అవుతుంది, గాలి పూర్తిగా ఆపేస్తాం. బట్ ఓవల్స్లో గాలి ఆపం. ఓవల్స్లో గాలి ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. ఎక్కడ ఆబ్స్టకల్స్ అనేది ఉండదు. ఎక్కడ ఆపితే ఆబ్స్టకల్ ఉంటుందో, గాలిని ఆపుతామో వాటిని కాన్సనెంట్స్ అంటాం. బట్ ఓవల్స్లో గాలిని ఆపే పరిస్థితి ఉండదు. ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ అడ్జసెంట్ ఓవల్ సౌండ్స్ విత్ ఇన్ ద సేమ్ సిలబుల్. ఇంగ్లీష్ హ్యాస్ 8 డిఫ్థాంగ్స్. ఇంగ్లీష్లో మొత్తము 8 డిఫ్థాంగ్స్ ఉన్నాయి, 8 డిఫ్థాంగ్స్ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు మనము ఓన్లీ మోనోఫ్థాంగ్స్ గురించి తెలుసుకుంటాము. నెక్స్ట్ క్లాస్లో మేబీ టుమారో వీ విల్ లెర్న్ అబౌట్ డిఫ్థాంగ్స్. దెన్ దీస్ ఆర్ ద 12 మోనోఫ్థాంగ్స్. ఈ సింబల్స్ మీరు నేర్చుకోవాలి, కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఊరికే చూస్తే రాదు ఇది. యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ సమ్ 10 to 15 టైమ్స్ రాస్తే కానీ కొన్ని ఈజీగా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని కొద్ది కష్టమైతాయి, కొన్ని ఈజీగా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇవన్నీ 12 లెటర్స్ని, సౌండ్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి, రాయడం ప్రాక్టీస్ చేయాలి. అలాగే కనీసం చూస్తే గుర్తుపట్టే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సౌండ్ ఉంది, ఈ సౌండ్ని మనం ఏమంటాము చెప్పండి? ఈ సౌండ్ని ఏమంటాము? ఫస్ట్ సౌండ్, యా,
ఈ సౌండ్ ని మనం ఏమంటాము? ఎవరన్నా చెప్పండి చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. ఈ దీర్ఘం. Yes. ఈ దీర్ఘం. ఓకే. కింద పదం ఇచ్చారు చూడండి. కింద పదం ఇచ్చారు చూడండి. ఎలా పలికినాము దీన్ని? షీప్. ఈ అనే సౌండ్ ఉంది కదా, లాంగ్ ఓవల్ అన్నట్టు. ఇది లాంగ్ ఓవల్. నెక్స్ట్ ఇది వస్తే సేమ్ ఈ ఇది షార్ట్ ఓవల్. ఇది షార్ట్ ఓవల్. ఈ అంతే. ఇది షిప్. ఇది చూడండి, ఇది షీప్, ఇది షిప్. ఇదేమి సౌండ్? ఊ. లాంగ్ షార్ట్ ఓవల్. ఊ కాదు, ఊ అంతే. గుడ్ గుడ్. ఇది లాంగ్ ఓవల్. పలుకుతాము షూట్. ఇది గుడ్. ఇది గుడ్ కాదు, ఇది గుడ్ షూట్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఏ. ఏ ఇది మామూలు ఏ, మన తెలుగులో కూడా ఉంది ఇది. ఓకే, నో ప్రాబ్లం. అంటే బెడ్. ఎస్. ఇది చూడండి ఇన్వర్టెడ్ ఈ. ఇది పోలిస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు. దీన్ని ఎలా పలకాలి? ఆర్ పలకం. ఆర్ అనేది సైలెంట్ ఇక్కడ. టీచర్. టీచర్. ఇది చూడండి, ఇది బర్డ్. బర్డ్. ఇది ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. మీరు పలకాలి ప్లస్ రాసేది కూడా నేర్చుకోవాలి. బర్డ్. ఇది చూడండి నెక్స్ట్ వన్. తెలుగులో ఉంది మనకు సౌండ్. ఓ. డోర్. డోర్. ఇది చూడండి, ఇది మనకు తెలుగులో లేదు ఈ సౌండ్. బట్ ఈజీనే, మనం పలకడం అయితే ఈజీ. ఇది ఎలా పలుకుతాము? క్యాట్, ర్యాట్, బ్యాట్, బ్యాంక్. ఓకే, ఇవన్నీ కూడా అవే సౌండ్స్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇది తెలుగులో ఉంది. ఇది మొదటి తెలుగులో మొదటి అచ్చు ఉంది కదా, అప్. అప్. ఇదేమో ఆ లాంగ్ ఓవల్. ఆ లాంగ్ ఓవల్. ఫా. రా పలకూడదు, రా సైలెంట్. ఫా అంతే. ఫా. నెక్స్ట్ ఇది ఓ. ఆన్. ఇది ఎలా పలకాలి? ఆన్. ఓకే, ఆన్. ఇది దీనికేమో ఓ. ఇదేమో ఓ. ఇది లాంగ్ అయితే ఇది షార్ట్. ఓ. ఆన్. ఆన్. ఇదేమో ఓ. ఇది ఓ. ఓ. ఓకే, కొంత కష్టమైన సౌండ్స్ అంటే ఇది ఒకటి. తర్వాత ఇది అయితే ఈజీనే ఉంటుంది మనకు. ఇది ఒకటి బర్డ్. ఇది కూడా మనకు తెలుగులో లేదు. ఇది కూడా మనకు తెలుగులో లేదు. మిగతావన్నీ ఆల్మోస్ట్ ఆల్ తెలుగులో కూడా ఉన్నాయి. పెద్ద కష్టమేమీ కాదు మనం పలకడం. ఓకే. అయితే ఈ సింబల్స్ మీరు నేర్చుకున్నారంటే ఎంత ఈజీ అయిపోతారంటే, రేపు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి హోంవర్క్ ఇచ్చాను, మీరు ఇంతవరకు నాకు చెప్పలేదు. అది నేనే చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చెప్తాను. ఇక్కడ ఒక తీసుకుందాం. ఒక్క నిమిషము. యా, మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇవి నేర్చుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు మొన్న ఒక పదం చెప్పే కదా, RENDEZVOUS. ఇది పెద్దగా చేస్తా, కొద్దిగా పెద్దగా అయితే లేదు. ఇది చూడండి, ఇది స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఉంది చూడండి. రా ఉంది, ఆ తర్వాత నా, తర్వాత డ, ఈ, ఉ. రాందీవు. నాట్ రాందీవు,
రాండివు. ఓకే, దీన్ని ఎలా పలకాలంటే రాండివు. చూడండి వినిపిస్తుందా మీకు సౌండ్? Yes, sir. Yes, sir. కంప్యూటర్ సౌండ్ వినిపిస్తుందా? No, sir. చెప్పట్లేదు. No, sir. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. కంప్యూటర్ సౌండ్ కూడా షేర్ చేస్తాను మీకు. షేర్ సౌండ్. ఓకే, ఇప్పుడు వినండి. Rendezvous. Okay, sir. Rendezvous. Rendezvous. చూసారా? వినిపిస్తుంది సార్. ఈ ప్రొనౌన్సియేషన్ ఇది లేకపోయినా సరే ఈ లెటర్స్ ద్వారా మనకు ఎలా పలకాలో నేర్చుకోవచ్చు. అదేవిధంగా డిక్షనరీ ఓపెన్ చేసినా కూడా దాంట్లో కూడా మనకు ఇది ఉంటుంది. ఇది ఈ ప్రాక్టీస్. సారీ, చూపిస్తా చూడండి మీకు ఒక్క నిమిషం. డిక్షనరీ ఒకటి చూపిస్తాను. Yes, sir. యా, డిక్షనరీ. యా, ఇది కనిపిస్తుందా మీకు? Yes, sir. డిక్షనరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం వర్డ్ కొడదాం. ఇది డిక్షనరీ. ఇది Sir, short on సేమ్ మళ్ళీ అదే పదం కొట్టిన RENDZVOUS కొట్టాను. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ కొద్దిగా ఈ లెటర్స్ వేరే అన్నారు వీళ్ళు. ఓకే, ఈ సింబల్ IPS సింబల్ కొద్దిగా అమెరికా వాళ్ళు వేరే రకంగా అన్నారు. అయితే ప్రొనౌన్సియేషన్ చూడండి మనకు వినిపిస్తుంది. ఇక్కడ మీకు నేను మాట్లాడేది వినిపిస్తుంది కదా మీకు? Rendezvous. Yes, sir. చూడండి. Rendezvous. sir. Rendezvous. 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 ఓకే, ఇట్లా ఏ పదమైనా సరే మనం చాలా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సైకాలజీ కొడతాను. చూడండి, ఇక్కడ చూడండి సైకాలజీ. ఇక్కడ కొద్దిగా లెటర్స్ వేరే అన్నారు. మనం స్టాండర్డ్ డిక్షనరీ అయితే Psychology. చూడండి Psychology. సైకాలజీ. పా అనేది లేనే లేదు. కాబట్టి మనకి ఏదైనా కొత్త పదం వచ్చినప్పుడు మనం నేర్చుకోవాలంటే ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకే, సో మళ్ళీ మనము ఈ ప్రెజెంటేషన్కి వెళ్ళిపోదాము. కనిపిస్తుందా మీకు ఇది? Yes, sir. కనపడుతుంది సార్. ఓకే, రైట్. ఓకే, ఇవి మోన్ ఆఫ్ థాంగ్స్. అదే డిఫ్థాంగ్స్ సింబల్స్ కూడా ఒకసారి చూసేద్దాము. ఓకే, డిఫ్థాంగ్స్ సింబల్స్ కూడా ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఏమన్నా అంటే ఈ ప్లస్ ఆ, ఇయా. ఇది ఎలా పలకాలి? ఈ ప్లస్ Yeah. ఇయా, హియా. ఇది చూడండి. Yeah. ఏ ప్లస్ ఈ, ఏ డే. ఇది చూడండి. ఊ ప్లస్ ఆ, టువా. ఆర్ సైలెంట్. మనం టూర్ అంటాం కదా, టూర్ కాదు అనాల్సింది టువా. ఇది చూడండి. ఇది ఓ ప్లస్ ఈ, ఓయ్, బోయ్. నాట్ బాయ్, బోయ్ అనాలి. మనం అంతే బాయ్ అంటాం కదా, బాయ్ కాదు, Yes, sir. బోయ్. ఇది చూడండి. ఆ ప్లస్ ఊ, ఓ గో. ఇది చూడండి. ఏ ప్లస్ ఆ, వే. ఆర్ సైలెంట్ మళ్ళీ, వే. ఇది చూడండి. ఆ ప్లస్ ఈ, ఐ, మై. ఇది ఆ ప్లస్ ఊ, ఔ, హౌ. ఓకే, ఇవి అర్థమైంది. ఇవన్నీ వీటిని గ్లైడ్స్ అంటాము, డిఫ్థాంగ్స్ అని కూడా ఉంటాము. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? 8 ఉన్నాయి. 3, 6, 7, 8. ఓకే, 6 + 2 8 డిఫ్థాంగ్స్ ఉన్నాయి. సో మొత్తం వొవెల్స్ ఎన్ని ఉన్నాయి మనకు? మొత్తం వొవెల్స్ 20 వొవెల్స్ ఉన్నాయి. 20 వొవెల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ వొవెల్స్ ఉన్నాయి చూడండి, మొత్తం ఉన్నాయి చూడండి. ఈ ఏ ఈ కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చేసాడు సౌండ్. ఒకసారి ఇది ముందు ఇచ్చాడు, ఒకసారి ఇది ముందు ఇచ్చాడు, ఒకరొకరు ఒక రకంగా ఇచ్చారు. బట్ సౌండ్స్ అయితే సేమ్. ఉ, ఈ, ఆ, ఓ, ఊ,
ఏ ఇవి డిఫ్తాంగ్స్. ఐ, ఓయ్, ఔ, ఓ, ఇయ, ఏ, ఉవ. ఇట్లా 20 వోవల్స్ ఉన్నాయి. 20 వోవల్స్. సైలెన్స్ ప్లీజ్. కొద్దిగా మ్యూట్ చేసుకోండి బాబు. ఎవరు గో. రామ్, మహేశ్వరి, స్వాతి వీళ్ళందరూ కూడా మ్యూట్ చేసుకోవాలి. ఓకే రైట్. ఇప్పుడు మీకు ఈ ఎగ్జామ్లో సరే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎక్సర్సైజ్ ఇది నేను మళ్ళీ ఇచ్చాను చూడండి. ఈ అంటే హిట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. దాని తర్వాత ఈ సౌండ్ ఉండే పదాలు 3 రాయమన్నారు. నేను ఇంకా చాలా రాశాను మీకోసము. ఓకే ఒకసారి చూద్దాం. బిట్, సిట్, కిడ్, ఇట్, లిట్, మిడ్, బిడ్, బిన్, బిట్, డిడ్, డిప్, డిన్, ఫిన్, ఫిక్స్, హిడ్, కిడ్ ఇవన్నీ కూడా ఈ సౌండ్తోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్ లాంగ్ ఓవల్. ఈ, ఫీల్, కీల్, పీల్, డీల్, హీల్, మీల్, సీల్, సీల్ 2 సార్లు వచ్చింది ఇది. వీల్, స్టీల్, బ్లీడ్, క్రీప్. ఓకే నెక్స్ట్ ఊ, బుక్, కుక్, గుడ్, హుక్, లుక్, టుక్, పుట్, షుడ్, బుల్, బుల్లెట్, బుష్, షుగర్. నెక్స్ట్ ఊ లాంగ్ ఓవల్. ఫుడ్, ఫ్లూ, బ్లూ, బ్లూ, లూజ్, ప్రూవ్, యూత్, జూన్, ఫ్రూట్, ఫ్లూ, చ్యూ, చూజ్. నెక్స్ట్ వన్ కాట్. ఇది చూడండి ఇది ఎట్లా ఉన్నా అంటే నోరు రౌండ్ లిప్ వస్తుంది. కాట్. ఓకే మలయాళీస్ బాగా కరెక్ట్గా పలుకుతారు ఇది. మన తెలుగు వాళ్ళు అయితే ఇది కరెక్ట్ కాట్ అంటాం. మనం ఏమంటాము కాట్ అంటాం. కాట్, బాడీ, బాక్స్ అనేది పలుకుతాం. బట్ అలా పలకూడదు. బోడీ, బాక్స్, గాట్, హాట్, మోడల్, ఆబ్వియస్, పాలసీ, పాజిబుల్ నాట్ పాసిబుల్, పాజిబుల్, వోంట్ నాట్ వాంట్, ఓంట్, ఓష్. ఓకే మలయాళీస్ అయితే ఈ సౌండ్ చాలా కరెక్ట్గా పలుకుతారు వీళ్ళు. ఓకే ఆ సౌండ్ బట్టే మనం ఈజీగా వాళ్ళు మలయాళీస్ అనేది గుర్తుపట్టేయచ్చు. హలో ఏమమ్మా అనిల్, అనిల్ వై యు ఆర్ ఓపెనింగ్ యువర్ సౌండ్? ఓకే నెక్స్ట్ వన్ ఇది అయిపోయింది. కాట్ ఇది. నెక్స్ట్ ఓ ఇది కూడా చూడండి. టోల్ నాట్ ఓటర్ మనమైతే వాటర్ అంటాం. మనకు దెర్ ఈస్ నో డిఫరెన్స్. మనకు ఇది అన్నిటికీ ఒకటే సౌండ్ పలుకుతాం. ఓకే ఇది టాల్ కాదు, టాల్, ఓటర్, ఆల్వేస్, బోల్ నాట్ బాల్, బోల్, కోల్, హోల్, మోల్, స్మాల్, డోన్, ఆగస్ట్, క్లోజ్, ఇట్లా సౌండ్. మన తెలుగు వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఈవెన్ నేను కూడా తప్పే పలుకుతాను. బికాస్ మన మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది తప్పనిసరిగా. అయితే మలయాళీస్ ఈ 2 సౌండ్స్ని చాలా పర్ఫెక్ట్గా పలుకుతారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఫారినర్స్ ఎంత కరెక్ట్గా పలుకుతారో అదే విధంగానే వాళ్ళు పలుకుతారు. ఓకే మన తెలుగు వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది ఈ సౌండ్స్. అయితే కొన్ని సౌండ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ నెక్స్ట్ సౌండ్ ఏ ఇది మనకి ఇబ్బంది లేదు, కరెక్ట్ పలుకుతాం ఇది మనం. డ్రెస్, నెట్, హెడ్, బెల్, బెండ్, బెస్ట్, బెట్, సెల్, సెట్, సెంట్, టెల్, వెల్, వెంట్ ఇవి పర్ఫెక్ట్. దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ అస్. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ కూడా మనకు కొద్దిగా ఇబ్బందే. ఓకే ఇది చాలా షార్ట్ ఓవల్. ఇంత షార్ట్ ఓవల్ మన దగ్గర లేదు. అంతే ఇది అసలు మనం పలకలేం. బౌట్ చూడండి. అనేది అసలు మనకు వినపడకూడదు. అనేది మనకు వినపడకూడదు. బౌట్ ఎలా పలకాలి? బౌట్. ఏమ్మా కొద్దిగా సిగ్నల్ మీ వైపు కూడా ప్రాబ్లం ఉంటే అలా వస్తుంది. ఓకే వినండి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. నా దగ్గర ఏం ప్రాబ్లం లేదు బాబు. నేను అదే పనిగా ఇది కూడా వేసుకున్నా. మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంటే కూడా అలా వస్తుంది. మీ దగ్గర సార్ నాకు బాగానే నడుస్తుంది.
ఇప్పుడు బాగానే కొంతమందికి అదే ప్రాబ్లం. ఎవరికైతే సిగ్నల్ వీక్గా ఉంటుంది కొద్దిగా మీరు ఇంకోటి ఏమన్నా అంటే ఈ సార్ బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. కొద్దిగా మీరు నాకు బాగానే వినపడుతుంది సార్. మ్యూట్ చేసుకోండి, మీకు వినిపిస్తుంది. ఓకే, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. కొద్దిసేపు ఓపి, నేను 2-3 సార్లు చెప్తాను. ఓకే, డోంట్ వరీ. చూడండి, ఇది ఏ అనే సౌండ్ మనకు తెలుగు వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం లేదు, మనం చాలా పర్ఫెక్ట్గా పలకగలం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్, నెట్ ఇవన్నీ చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్ షార్ట్ ఓల్. ఇది ఎలా పలకాలంటే అసలు మనకు అది వినపన్నే వినపడకూడదు, కానీ నోరు మాత్రం తెరుస్తాం. బౌట్, చూడండి, బౌట్. గో, లీగా, లీగల్, లీగల్. ఆల్మోస్ట్ గా లా రెండు కలిసిపోతాయి. టీచర్, టీచర్. బలూన్, చూడండి, నాట్ బెలూన్. మనం ఎలా పలకాలంటే బలూన్. ఎలా పలకాలి? బలూన్, నాట్ బెలూన్. మనం బెలూన్ అంటాం, నాట్ బెలూన్. బలూన్, ఇది ఆ సౌండ్, బలూన్. ఫెమిలియర్, నాట్ ఫెమిలియర్. మనమైతే ఫెమిలియర్ అని పలుకుతాము. ఇది కొద్దిగా ఇబ్బంది, తెలుగు వాళ్ళకి ఒక 4-5 సౌండ్స్ ఉన్నాయి, కొద్దిగా ఇబ్బందే మనకు. తర్వాత గ్రిల్లా, మనమైతే గొరిల్లా అంటాం, నాట్ గొరిల్లా, గ్రిల్లా. రైజాన్, చూడండి, రైజాన్, రైజాన్. దెన్ పోలీస్, మనమైతే పోలీస్ అంటాం, పోలీస్ కాదు, పోలీస్. తర్వాత వెరైటీ, వెరైటీ. ఓకే, ఇది కొద్దిగా మన తెలుగు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయితే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం ఇది కరెక్ట్గా పలకలేకపోతున్నాం. నెక్స్ట్ వన్ ఇది ఇది కూడా మనకు తెలుగు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. మనమైతే ఇప్పుడు ఎర్త్ని ఎలా పలుకుతాం? ఎర్త్ అంటాం, నాట్ ఎర్త్, ఎర్త్. ఎలా పలకాలి? ఎర్త్. మనం ఎలా పలుకుతాం? ఎర్త్ అంటాం, ఎర్త్ కాదు ఇది, ఏ కాదు ఇది, ఎర్త్. నర్స్, ఓకే, నర్స్. మనమైతే నర్సు అంటాం, నర్సు కాదు, నర్స్. టర్న్, వరల్డ్, గర్ల్, హా, టామ్, వర్బ్, లర్న్, మర్డర్, మర్డర్, నాట్ మర్డర్, మర్డర్. వరల్డ్, వర్క్. ఇది కూడా కొంత మనకు తెలుగు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఈ సౌండ్ పలకడం. నెక్స్ట్ వన్ ఇది యాక్చువల్గా మనకు తెలుగులో లేనప్పటికీ మనం పర్ఫెక్ట్గా పలుకుతాం, మరి ఎందుకో మాకు తెలియదు అన్నాడు. యాపిల్, యాపిల్. ఎందుకంటే దీనికి నియరెస్ట్ సౌండ్ మనకు తెలుగులో లేదు. మిగతా అన్నిటికీ నియరెస్ట్ సౌండ్ మనం ఎంచుకున్నాం, కానీ దీనికి నియరెస్ట్ సౌండ్ లేకపోవడంతో మనం ఇది పర్ఫెక్ట్గా పలకడం నేర్చుకున్నాం. యాపిల్, యాక్ట్, యాడ్, యాంకిల్, బ్యాక్, బ్యాడ్, క్యాన్, ఫ్యామిలీ, ఫ్యామిలీ, ఫ్లాట్, హ్యాండ్, హ్యాపీ, ల్యాండ్, ట్యాక్స్. సో ఈ సౌండ్ కూడా మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ సౌండ్ చూడండి, ఇది కూడా మనకి ఇబ్బంది లేదు, మనం ఈజీగా పలికేస్తాం. ఇది మర్డ్, బన్, బస్, బట్, కట్, గన్, లక్, రన్, సన్, ట్రక్, సన్, టన్, బ్లడ్, ఫ్లడ్. ఓకే, నెక్స్ట్ వన్ లాస్ట్ వచ్చి ఇది కూడా మనకి ఇబ్బంది లేదు, ఇది కూడా ఈజీగానే పలికేస్తాం మనం. బాత్, ఎగ్జాంపుల్ ఇచ్చింది కామ్, బాత్. చూడండి, అన్నప్పుడు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు మనం నాలుక బయటికి రావాలి. బాత్, ఆస్క్, స్టార్ట్, ఆర్ట్, పామ్, స్పా, బామ్, గరాజ్. చూడండి, గరాజ్, నాట్ గ్యారేజ్. ఏ కాదు ఇది, ఇది వచ్చి ఈ రెండు ఆర్ పక్కన ఉండేది మనము ఇది కూడా అంటాం, జీ తర్వాత ఉండేది అంటాం, కాదు, గరాజ్. ఇదేమో రెండోదేమో గరాజ్. సామ్, లామా, లావా. ఈ విధంగా మనము కరెక్ట్గా పలకడానికి ప్రయత్నము చేయాలి. బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా పలకడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ నేను కూడా పర్ఫెక్ట్గా పలకడం లేదు, ఓకే, ఐ షుడ్ అడ్మిట్. ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్ స్టిల్ దెర్ ఈస్ లిటిల్ ప్రాబ్లం. ఓకే, మీకంటే బెటర్గా పలకగలను, బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ వేరియేషన్. నేటివ్ స్పీకర్స్తో పోలిస్తే తప్పనిసరిగా వేరియేషన్ అనేది ఉంటుంది. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ డూ దట్. చాలా కొంతమంది, మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన చాలా పర్ఫెక్ట్గా పలికేవాడు అన్నట్టు. ఆయనే మాకు ఈ ఫనెటిక్స్ నేర్పించింది చాలా పర్ఫెక్ట్గా. మేము ఎంత ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంటే ఆయనలాగా పలకాలని చాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం, బట్ స్టిల్ వీ యూస్ టు ఫెయిల్, అంతా ఫెయిల్ అయ్యేవాళ్ళం. కాబట్టి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే నాకంటే బాగా మీరు పలకగలరు.
దానికి ఇప్పుడు మీకు అప్పుడైతే మాకు సార్ చెప్పింది తప్పితే వేరే అవకాశం లేదు. ఇప్పుడు మీకు గూగుల్లోకి పోతే ఈ ప్రాక్టీస్, ఈ సౌండ్స్ ప్రాక్టీస్ అన్నిటి కూడా ఈవెన్ యూట్యూబ్లో మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ మీకు దొరుకుతాయి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్ యూ కెన్ ప్రాక్టీస్. ఓకే, నెక్స్ట్ వన్, ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ స్లైడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనము రేపు డిఫ్థాంగ్స్ ఇన్ డీటెయిల్ తెలుసుకుందాము. అందులో మీకు లాస్ట్ టైం హోంవర్క్ ఇచ్చాను, కొంతమంది సబ్మిట్ చేశారు కానీ చాలా మంది సబ్మిట్ చేయలేదు. ఓకే, ఫస్ట్ది కాన్సనెంట్స్ మొత్తం 3 words రాసుకురమ్మన్నా కదా, అది ఇంకా సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇది వచ్చేసింది, ఇది వొవెల్స్ మోన్ ఆఫ్ థాంక్స్. ఇది మళ్ళీ సేమ్, వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, 3 పదాలు రాయమన్నారు. నేను ఆల్రెడీ మీకు ప్రతి దానికి సుమారు 10 పదాల దాకా చెప్పాను. మీరు కనీసం 3 పదాలు రాసి నాకు రేపటి లోపల సబ్మిట్ చేయాలి. రేపే, నాట్ తర్వాత కాదు, రేపే. అదే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 12 కదా, 12 3 12 మూల 36 పదాలు మాత్రమే రాయాలి. నీట్గా రాసి నాకు ఈరోజు సాయంత్రం లోపల సబ్మిట్ చేయండి. ఈరోజు సాయంత్రం బై టుమారో, రేపు కూడా అవసరం లేదు. రేపు మళ్ళీ రేపు ఇంకొక అసైన్మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఏ రోజు ఆ రోజు చేసేసేయండి. ఈరోజు సాయంత్రం లోపల ప్రతి ఒక్కరూ రాసి నిన్న ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళు నిన్నటిది ఈరోజు 2 రాసి సబ్మిట్ చేయండి. ఓకే, ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, ఇంకా 1 minute ఉంది, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. రేపు మనము మిగతా తెలుసుకోం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగచ్చు. ఓకే, లేదంటే వి విల్ కాల్ ఇట్ ఏ డే. ఓకే, అండ్ విల్ క్లోజ్ ద క్లాస్. ఈరోజు కొంత బాగానే వచ్చినట్టున్నారు, బట్ స్టిల్ దిస్ నాట్ ఎనఫ్. 35 మంది వచ్చారు, 35 members. 36 ఉన్నారు, దాంట్లో నేను ఒక్కని కదా, పోతే 30. ఎస్, ఎనీ డౌట్స్ సార్? చెప్పు నరసింహ, చెప్పు సార్. ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తారా సార్? సెమిస్టర్ 1 ఎగ్జామా? సార్, ఎగ్జామ్ అప్పుడు చెప్తాలే, ఇప్పుడు ఎగ్జామ్ వరకు వద్దు, ముందు చదువుకోండి. ఓకే, అంటే ఇప్పుడు నేను సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? చెప్పలేం బాబు, యూనివర్సిటీ వాళ్ళు పెడతారు. కనీసం ఇంకో 3 నెలల తర్వాత ఉంటది, ఇప్పట్లో అయితే ఉండదు. కనీసం ఇంకో నేర్చుకోవాలమ్మా, మీకు చెప్పినా కదా, నేర్చుకొని ప్రాక్టీస్ చేసి నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేయడం కంటే మీరు నేర్చుకోవడమే ఇంపార్టెంట్ అని చెప్పే కదా. నేను చెప్పినట్లుగా మీరు నేర్చుకుంటే ఎవ్వరు ఫెయిల్ గారు, మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, ఓకే సార్. అవన్నీ నేను చెప్పినవి నేర్చుకోండి, Okay, sir. గ్యారంటీగా. మళ్ళీ ఫిబ్రవరిలో అంటున్నారు కదా సార్ ఎగ్జామ్స్? బాబు నేను చెప్పేది కూడా కరెక్ట్ కాదు బాబు. నేను ఈవెన్ ఫిబ్రవరి అని చెప్పినా కూడా తప్పే, మార్చ్ అని చెప్పినా తప్పే, ఏప్రిల్ అని చెప్పినా తప్పే. యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు పెడతారో మనకు తెలియదు. ఓకే, వాళ్ళు పెట్టినప్పుడు అది వాళ్ళ ప్రాబ్లం, అది మన ప్రాబ్లం కాదు. ఎగ్జామ్స్ పెట్టాల్సిన ప్రాబ్లం వాళ్ళది, మన ప్రాబ్లం ఏంటి, మనం చదువుకోవాలి అంతే. పని మనం చేసుకుందాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఎగ్జామ్స్, జస్ట్ యూ ప్రిపేర్ ఫర్ లెర్న్. ఓకే, మీరు చదువుకుంటూ ఉండండి. ఎగ్జామ్స్ వాళ్ళు ఎప్పుడో పెడతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెడతారు, మనకేం సంబంధం అది. ఓకేనా, ఈ పాటికి మీరు చదువుకుంటూ ఉండండి. ఓకే, బాయ్. బాయ్ సార్.